అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @ధనా కలెక్షన్ 235. ఈరోజు వీడియో వచ్చేసరికి మీషో నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో ఇది ఎంత కాస్ట్ పడింది ఏంటి మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అలాగే ఈ ప్యాకింగ్లో ఏవైతే వచ్చాయో అది రీజనబుల్లా కాదా లేకుంటే వర్తా కాదా, మనం పెట్టిన కాస్ట్కి ఎలా వచ్చాయి, క్వాలిటీ బాగుందా లేదా, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో ఎందుకంటే ఇప్పుడు న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, అలాగే బిగినర్స్ అనేది ఉన్నారు కదా, సో వాళ్ళు రీసెల్లర్స్ దగ్గర నుంచి మనము ఏవైనా స్టోన్స్ అయినా లేకుంటే ఏమన్నా పర్చేస్ చేసినప్పుడు చాలా కాస్ట్ ఉంటున్నాయి. సో వాటికి వీటికి కంపేర్ చేసుకొని మీరు లో ప్రైజెస్లో అనేది వీటిని పర్చేస్ చేసుకుంటారు అని చెప్పేసి ఈ వీడియో నేను చూపించడం జరుగుతుంది. నేను పెట్టిన ఆర్డర్స్ చూసారు కదా, కటర్స్, నోస్ ప్లేయర్స్ అనమాట. ఇవి ఇన్విజిబుల్ చైన్స్ కానీ థ్రెడ్ బ్యాంగిల్స్కి కానీ చాలా యూజ్ అవుతాయి. ఏవేవి వచ్చాయి ఎలా వచ్చాయో కూడా చూద్దాము. కాస్ట్ నేను లాస్ట్లో చెప్తాను. సో ఈ కటర్స్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో డిస్క్రిప్షన్లో లింక్ చెక్ చేసి మీరు ఆ లింక్ క్లిక్ చేసి ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు మీషో నుంచే. సో ఇది వచ్చేసరికి నోస్ కట్టర్ అనమాట. ఇది మనము ఏదైనా కటింగ్స్కి అనేది యూజ్ చేసుకోవచ్చు, ఇన్విజిబుల్ చైన్స్ కానీ ఏవైనా. ఇది వచ్చేసరికి నోస్ ప్లేయర్ అనమాట. ఇవి లాక్ బీడ్స్ని మనం లాక్ చేసుకోవడానికి, సో లేదంటే కట్టుతీగతో ఏదైనా డిజైన్ చేసుకోవడానికి వీటన్నిటికీ నోస్ ప్లేయర్ అనేది యూజ్ అవుతుంది. చూసారా ఇలా వచ్చింది, క్వాలిటీ కూడా రెండు బాగున్నాయి. ఇది వచ్చేసి కూడా నోస్ ప్లేయర్ రౌండ్ టైప్ అనమాట. సో మనము కట్టుతీగ అల్లేటప్పుడు చిన్న చిన్న హోల్స్ కోసము మనము ఈ నోస్ ప్లేయర్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది కూడా క్వాలిటీ అనేది చాలా బాగా వచ్చిందనమాట. అలాగే ఇది ఇంకొక నోస్ ప్లేయరు. సో ఇవి లాక్ బీడ్స్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్న లాక్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ నోస్ ప్లేయర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఇది కటర్ కాదు, నోస్ ప్లేయరే. జస్ట్ దీనికి స్ప్రింగ్ కూడా లేదు, నార్మల్గా యూజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుందన్నమాట. ఓన్లీ చిన్న చిన్నవి ఏమైనా బాల్స్ లాంటివి ప్రెస్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసరికి ఇంకొక కటర్ అనమాట. ఇది కొంచెం పెద్దగా ఉంది. సో కటర్ వచ్చేసరికి మనం థ్రెడ్ బ్యాంగిల్స్, థ్రెడ్ కట్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా స్ప్రింగ్ టైప్ వచ్చింది. ఫైనల్గా దీని కాస్ట్ వచ్చేసరికి చెప్తాను. నార్మల్గా సిఓడి ఎవరైతే పెట్టుకున్నారో 269 పడుతుంది, లేదా ముందర పే చేసేసి ఎవరైతే తీసుకుంటున్నారో సో వాళ్ళకి కాస్ట్ వచ్చేసరికి 250 పడుతుంది. సో ఇది ఒకసారి చెక్ చేసి తీసుకోవచ్చు. నేను కింద లింక్ అనేది పెడతాను. సో లింక్లోకి వెళ్ళి మీకు ఈ ప్రొడక్ట్స్ అనేవి యూజ్బుల్ అంటే పర్చేస్ చేసుకోవచ్చు. బయట ఇది 1 పీసే 100, ఇక్కడ మీకు చాలా బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతుంది మీషోలో. సో తప్పకుండా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.